స్తుతి పాత్రుడా స్తుతి పాడేదా మా స్తుతులను చేకొనుమా. నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను. నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను. స్తుతి పాత్రుడా స్తుతి పాడేదా మా మార్గము మా సత్యము మా జీవము నీవేనయా. మా మార్గము మా సత్యము మా జీవము నీవేనయా. శక్తిమంతుడా నీకే స్తోత్రము దినమెల్ల పాడెదను. శక్తిమంతుడా నీకే స్తోత్రము దినమెల్ల పాడెదను. స్తుతి పాత్రుడా స్తుతి పాడేదా మా స్తుతులను చేకొనుమా. నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను. నా రక్షణ నిరీక్షణ మా సర్వము నీవేనయా. మా రక్షణ నిరీక్షణ మా సర్వము నీవేనయా. సత్యవంతుడా నీకే స్తోత్రము నిన్ను గూర్చి ప్రకటింతును. సత్యవంతుడా నీకే స్తోత్రము నిన్ను గూర్చి ప్రకటింతును. స్తుతి పాత్రుడా స్తుతి పాడేదా మా స్తుతులను చేకొనుమా. నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను. నీవు చూపిన నిత్య ప్రేమకై నీకేమి ఇత్తునయా. నీవు చూపిన నిత్య ప్రేమకై నీకేమి ఇత్తునయా. శ్రీమంతుడా నీకే స్తోత్రము నీ సాక్షిగా ఉందునయా. శ్రీమంతుడా నీకే స్తోత్రము నీ సాక్షిగా ఉందునయా. స్తుతి పాత్రుడా స్తుతి పాడేదా మా స్తుతులను చేకొనుమా. నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను. నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను. స్తుతి పాత్రుడా స్తుతి పాడేదా. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నరసింహ బటన్స్ పెట్టండి. బటన్స్ స్తోత్రమేసి ఆరాధన రైట్. స్తోత్రమేసి వందనాలు హిబనసి ఆరాధన హల్లెలూయా సిహారాధన హల్లెలూయా స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. నడిపించుచున్నాడు నజరేయుడు
నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు, నడిపించుచున్నాడు నజరేయుడు. నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు, గాఢ అంధకారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు. నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు, నడిపించుచున్నాడు నజరేయుడు. నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు, నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా, నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా, అడుగులో అడుగేసి చేతులో చెయ్యేసి, అడుగులో అడుగేసి చేతులో చెయ్యేసి పోసు చెప్పినాడు బాస చేసినాడు, పోసు చెప్పినాడు బాస చేసినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు, ముదిమిలో బలముడిగి నిలువలేక తూలిపోగా, ముదిమిలో బలముడిగి నిలువలేక తూలిపోగా, చంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి, చంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు, ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు. ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా, ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు, గాఢ అంధకారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, వందనాలు తండ్రి యేసయ్యా, మీకు ఆరాధన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం ప్రభు. హల్లెలూయా, దేవా మీకు వందనాలు. చక్కని పాటలు పాడి ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు. దానికి ముందు బలంగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన వేర్లు దేవుడు మనకు అనుగ్రహించాడు, వారిని బట్టి దేవుని స్తుతిస్తాం. ప్రియులారా, వారు ఎంతో ఉదయకాల నుండి ప్రార్థన చేస్తున్నారు. దాన్ని బట్టి మనకు కూడా మనం పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కృపను బట్టి మనం ఆరాధిస్తున్నాము. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవా మీకు ఆరాధన తండ్రి, స్తోత్రం స్తోత్రం.
ప్రియులారా మనం వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన పూర్వక వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, దేవా మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రత్యేకం శుధిస్తున్నాము తండ్రి. నూతన రోజు మాకు అనుగ్రహించినట్టు ప్రత్యేకం ఆరాధిస్తున్నాము, శుధిస్తున్నాము తండ్రి. నూతన రోజు ప్రభా, నూతన మీ కృప, మీ ప్రేమతో, మీ జీవంతో, మహిమతో పరిశుద్ధాత్మ దవా మమ్మల్ని దవా మీరు నింపుతున్నట్టు శుధిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. దవా మీరు ద్వారా ఒకసారి అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దవా సహాయం చేయమంతండి, బలంగా తండ్రి. లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దవా మమ్మల్ని అందరిను నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. వాక్యములో, మీ ప్రేమలో, పరిశుద్ధలో, దవా దైవ జ్ఞానములో, దవా మీ ఆనందములో తండ్రి, మీ సమాధానములో తండ్రి, పరిశుద్ధాత్మ ఫలములో, వరములో తండ్రి, హోలీ స్పిరిట్ దవా లోతైన అనుభవంలోనికి మమ్మల్ని అందరిని హోలీ స్పిరిట్ దవా మీరే నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. తండ్రి మహిమ గణద మీకే అభయిస్తున్నాం, యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియులారా మనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 6వ వచనములో ప్రభు చెప్పిన మాట మనం ఒకసారి కూడా మనం చదువుదామా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 5, 6, 21 వచనం ప్రియులారా చదువుకొని మన వాక్యాన్ని ధ్యానిస్తాం. కొన్ని చాలా మన్ను లేని రాతి నీళ్లను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాని వేరులేనందున ఎండిపోయెను. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలిగగానే అభ్యంతరపడును. ఎస్, కాబట్టి ఇప్పుడు ఇలా దాని నుండి మన పాజిటివ్ విషయాలు మనం చూస్తున్నాం అనమాట. దానిలో కొన్ని నెగిటివ్ విషయాలు ప్రభు చెప్పాం, కానీ ఇప్పుడు దానిలో ప్రభు చెప్పిన మాట ప్రియులారా డీప్ రూట్ అదే ప్రియులారా మనకు అవసరం. వాక్యము లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తుంది. ఇప్పుడు ప్రభు చెప్పిన ఉద్దేశం అదనమాట. అంటే మన వాక్యములో లోతు ఉండాలి, మన ప్రార్థనలో లోతు ఉండాలి, ఆరాధనలో మనం లోతుగా వెళ్ళాలి, పరిశుద్ధ మనం లోతుగా వెళ్ళాలి, దేవుని ప్రేమలో మన లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనను నడిపిస్తాడు. ఎందుకంటే దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది? మీరు పడిపోవద్దు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ మాటలు చెప్తున్న ఉద్దేశం ప్రియులారా, మన లోపలున్న మనలో ఉన్న కొదువ చూపడం అని కాదు, కానీ దానికంటే కొదువ ఉంది, కానీ దానికంటే ప్రభు కోరుతున్న ఏంటిదంటే మనం స్థిరంగా ప్రభు కొరకు నిలబడాలి. యేసు కొరకు ప్రియులారా మనం బ్రతికినంత కాలం, అంటే మన చివరి శాసనం దాకే, మీరు భూమిలో బ్రతికినంత చివరి నిమిషం దాకే మీరు క్రీస్తు కొరకు, దేవుని ప్రేమ కొరకు, సత్యం కొరకు, జీవవాక్యం కొరకు దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనం నిలబడాలి. ఇప్పుడు మనం నిలబడడం కాదు, కానీ మనం నిలబడాలి. దానితో పాటు ప్రభు మనల్ని బలపరిచాలి. మనం స్వయంగా నిలబడలే. ఎందుకంటే దేవుడు గొప్పగా, అంటే హై కాలింగ్, అంటే దేవుడు గొప్ప పిలుపు, ఉన్నతమైన పిలుపులో మనం ఉన్నామన్నమాట. దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి దేవుని రాజ్యం కొరకు, యేసుక్రీస్తు నామం కొరకు ఇలా మనం నిలబడుతున్నామంటే దేవుని కృప అనమాట. అంటే దేవుడు మనను నిలబడుతున్నా కాబట్టి మనం నిలబడుతున్నాం అనమాట. మన సొంత శక్తిని బట్టి ఎవరు నిలబడాలి. ఎందుకంటే సవాల్స్ అలా ఉంది అనమాట. మామూలు కాదు అనమాట. కాబట్టి ప్రభు కొరకు ఒకరు నిలబడుతున్నామంటే, ప్రభు కొరకు మీరు నిలబడుతున్నామంటే, ఈ రోజు దాకా నిలబడుతున్నామంటే అది దేవుని కృప అన్నమాట, దేవుని కరుణ, దేవుని యొక్క దయ. కాబట్టి మనం స్వయంగా మనం అధిర్శించుకోవడానికి మనకు వీలు లేదనమాట. అంటే దేవుడు కృప అనమాట. దేవుని కరుణాన్ని బట్టి ఈ రోజు దాకే 2025 సంవత్సరం ఇప్పుడు మనం తీసుకొని వచ్చా జనవరి నెల ఆఖరి రోజు అయింది. నెల వెంటనే వెళ్ళిపోయాం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు ఈ రోజు దాకా మనం నిలబడామంటే దేవుడు కృప అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా ఇంకా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని తప్పకుండా నిలబెడతాడనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుని స్తుతిస్తాం, దేవుని ప్రియులారా మనం ఆరాధిస్తాం. ఇప్పుడు లోతైన అనుభవంలోకి ప్రియులారా మన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే 2 విధమైన అనుభవాలు దానిలో ఉంది అనమాట. కొన్ని అనుభవాలు మనకు నచ్చలేదేమో, కొన్ని అనుభవాలు మనకు నచ్చుతాయేమో. అంటే కొన్ని అనుభవాలు అంటే క్రీస్తు కొరకు ప్రియులారా మనం నిలబడుతున్నప్పుడు
శ్రమలు ఉంది అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అదే ఈ వాక్యం మన చదివిన వాక్య భాగంలో ఆ మాట ఉంది. మత్తయి సువార్త 13:21 మాట రాయబడింది. బట్ సిన్స్ దే డు నాట్ హ్యావ్ డీప్ రూట్స్, దే డు నాట్ లాస్ట్ లాంగ్, దే ఫాల్ అవే as soon as they have problems or persecuted. చూడండి, persecuted అంటే persecution అంటే శ్రమ అన్నమాట. క్రీస్తు కొరకు నిలబడినప్పుడు బ్లెస్సింగ్, అది కూడా ఒక బ్లెస్సింగ్ అని అర్థం చేసుకోవాలి. అది కూడా దానిలో కూడా ఒక బ్లెస్సింగ్ ఉంది అనమాట. హింస, నిందలు, అవమానాలు, దానిలో కూడా ఒక బ్లెస్సింగ్ ఉంది. ఎందుకంటే అది బైబిల్ మనకు నేర్పిస్తుంది. క్రీస్తు కొరకు మీరు శ్రమపడిన వ్యక్తి ఉండే దానికి కూడా రివార్డ్ ఉంది అనమాట. దానికి కూడా రివార్డ్ ఉంది, ప్రభు ఇస్తాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 5:11-12 ప్రభు చెప్పామన్నమాట. నా నిమిత్తం మీరు నిందలు గాని అవమానాలు గాని శ్రమలో మీరు వెళ్తున్నప్పుడు మీరు ఆ రోజు ఏడ్చుకోవద్దని ప్రభు చెప్పారు. ఏడ్చుకోవద్దు. క్రీస్తు నిమిత్తం మీరు శ్రమ పడుతున్న వ్యక్తిగా మీరు ఉండే ప్రియులారా, మీరు ఏడ్చుకొని ఉండే అవసరం లేదు. ఇప్పుడు మన ఆత్మ కణులు తెరబడాలన్నమాట. దాని కొరకు ప్రభు మాట్లాడారు. మత్తయి సువార్త 5:11-12 ప్రియులారా మనం చూడవచ్చు. ఏం రాయబడింది? పరలోకములో మీ రివార్డు ఎక్కువ అనమాట. క్రీస్తు కొరకు నింద. ఇప్పుడు క్రీస్తు కొరకు మీరు కొందరు చిన్నప్పటి నుండి శ్రమ పొందుతున్న వారు ఉన్నారు. క్రీస్తు కొరకు చిన్న వయసు నుండి శ్రమ పడుతున్న వారు కొందరు ఉన్నారు. కాబట్టి ఏ వయసు అయినా పర్లేదు. కాబట్టి క్రీస్తు కొరకు మీరు శ్రమ పడుతున్నారు. ఎందుకు మీరు శ్రమ పడుతున్నాము? క్రీస్తు పిలిచినా కాబట్టి ఆ పిలుపుకు మీరు లోబడే, ఆ పిలుపుకు మీరు స్పందించారు. సత్యం గ్రహించినప్పుడు సత్యం కొరకు గట్టిగా నిలబడే. తప్పు కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొందరు తప్పు పెడతారేమో, కానీ దేవుడు తప్పు పెట్టలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు కొరకు మీరు గట్టిగా నిలబడుతున్న వ్యక్తి ఉన్నారు కాబట్టి దేవుడు దృష్టిలో దేవుడు మిమ్మల్ని తప్పు పెట్టలేదు. దేవుడు చెప్తారు, బెల నమ్మకమైన మంచి దాసురాలు అని పిలుస్తారు. హల్లెలూయా. నీవు కొంచెంలో నమ్మకంగా ఉండేవి కాబట్టి నేను అనేకమైన వాటికి దేవుడు నియమిస్తాడు. అది దేవుని ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట. దేవుని ఒక బాధ్యత అనమాట. దేవుడు ఫెయిత్ఫుల్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని పిలిచినప్పుడు దేవుని పిలుపు హై కాలింగ్, దానికంటే గొప్ప పిలుపు ఏదీ లేదు. ఇప్పుడు దేవుని రాజ్యం వరకు నిలబడడం, బ్రతకడం, ఇంకా దానికంటే గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం ఈ భూమిలో ప్రియులారా ఇంకా లేదు. స్తోత్రం. దొరకలేదు. స్తోత్రం. కాబట్టి దేవుని పిలుపు దేవుడు పిలిచాము కాబట్టి మనం స్పందించాము. హల్లెలూయా. దానికి మనం రెస్పాండ్ చేయాలి. దాన్ని బట్టి మనం నిలబడుతున్నాం. ఈ రోజు దాకా మనం నిలబడుతున్నాము. దేవుడు నిలబడిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దానిలో ప్రియులారా మనం చూస్తుంటే ఆశీర్వాదం అంటే దానిలో ప్రియులారా మన ఆశీర్వాదం అంటే మెటీరియల్ బ్లెస్సింగ్స్ మాత్రం కాదు, అంటే సమాధానం, సంతోషం, నెమ్మది మాత్రం కాదు. దానిలో శ్రమలు కూడా ఉంది అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దానిలో ప్రియులారా ఆశీర్వాదాలు కూడా ఉంది. అంటే హీలింగ్ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, హెచ్చింపు ఉంది, అది కూడా ఉంది. రెండు ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. రెండు ఉంది అనమాట. కాబట్టి ఈ రోజు కొన్ని విషయాలు విన్నప్పుడు మీ దేశ బాధపడవద్దు. కొన్ని విషయాలు ప్రభు చెప్పిన కొన్ని మాటలు కొన్ని స్ట్రాంగ్ ఉండవచ్చు. ఎందుకు కొన్ని విషయాలు ప్రభు కొంచెం స్ట్రాంగ్ గా చెప్పినంటే మనం బలపరచబడాలి. దాని కొరకు అనమాట. దేవునికి స్తోత్రం. మనం దాన్ని తప్పు పట్టవద్దు. కొన్ని విషయాలు ప్రియులారా మనం చూసినట్లయితే ఎందుకు మనం చదవాలి, ఎందుకు ధ్యానించాలని కొన్నిసారి నాకు కూడా అనిపించిన, కానీ బైబిల్లో అదే రాయబడి ఉంది. ఎందుకంటే మనం బలపరచబడాలి. మనకు బలం కావాలి అనమాట. దేవుడు బలవంతుడు, మనం బలం తక్కువ ఉండవచ్చు, కానీ దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆత్మలో బలపరుస్తాడు, మానసికంగా బలపరుస్తాడు, శారీరకంగా బలపరుస్తాడు, రిలేషన్షిప్ దేవుడు బలపరుస్తాడు, అలాగే ఫైనాన్షియల్, దైవజ్ఞానం అన్ని ఏరియాలో దేవుడు బలపరుస్తాడు అనమాట. కాబట్టి ప్రభు కొన్ని మాటలు ప్రియులారా మనం వినే ఉండే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. కొన్ని మాటలు మన బైబిల్ గ్రంథంలో మనం అది చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నాము అని అంటే కొంచెం మనకు అలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం మనుషులు కాబట్టి. కాబట్టి అది కూడా ప్రియులను మనం చదవాలి, ధ్యానించుకోవాలి. ఎందుకంటే అది మనం గ్రహించుకోవాలి. ఏంటది సత్యం గ్రహించుకోవాలి. అప్పుడు దానివల్ల మనకు బలం రావడానికి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లోతైన అనుభవంలోనికి ప్రియులారా ప్రభు మనల్ని నడిపించును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుని పిలుపు పొందిన ప్రియులారా భక్తులు ప్రియులారా మనం చూస్తున్నట్టే
ప్రత్యేకంగా దేవుని ఒక పిలుపు పొందిన ఒక వ్యక్తి ప్రియులారా, బాప్టిసం ఇచ్చిన యోహాన్ ప్రియులారా మనం చూడవచ్చు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అభిషేకించామన్నమాట. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అభిషేకించాము. దేవుని కొరకు చాలా గట్టిగా నిలబడామన్నమాట. కాబట్టి మత్తయి సువార్త ప్రియులారా మనం చూడవచ్చు 11వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట రాయబడింది. స్త్రీలో నుండి పుట్టిన వారిలో బాప్టిసం ఇచ్చిన యోహాను కంటే గొప్పవారు ఎవరు లేదు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్పామన్నమాట. స్త్రీలో నుండి పుట్టిన వారు బాప్టిసం ఇచ్చిన యోహాను కంటే గొప్పవారు ఎవరు లేదని ప్రభు సొంత మాటలో చెప్పామన్నమాట. ఎంత గొప్పది! ప్రభు నా గురించి మీ గురించి ఒక మాట, ఈయన నా ప్రియ కుమారు, ఈయన నా ప్రియ కుమార్తె, ఈయన నమ్మకంగా బ్రతుకుతున్నామని యేసే ఒక మాట నా గురించి చెప్తున్నప్పుడు ప్రియులారా అది ఎంత గొప్ప మాట. అంటే మనల్ని గురించి దేవుడు ఏం చెప్తాడు, మన ఒక బ్రతుకుని బట్టి మనల్ని చూసే ప్రభు ఏం చెప్తాడు? మన సత్యం వరకు నిలబడుతున్నామని చెప్తారా? నమ్మకంగా బ్రతుకుతున్నామని చెప్తారా? పరిశుద్ధ కొరకు నిలబడుతున్నామని చెప్తారా? నా కొరకు నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు నిలబడుతున్నామని నిన్ను చూసి దేవుడు చెప్తారా? దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు కూడా స్పష్టంగా చెప్పారు. మా వాక్యం ఒకసారి చదువుతారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఆమేన్. ఆయనను ప్రియులరా, దేవుని యొక్క దృష్టిలో నీవు నేను క్రీస్తునందున్న నీవు నేను ఇంకా గొప్ప వారమని బైబిల్ గ్రంథం మనకు యేసుక్రీస్తు చెప్పారు. ఇప్పుడు మన గురించి ప్రభు చెప్పలేమని మనకి చెప్పడానికి వీల్లేదు. మీరు అనుకున్నారు కదా, బాప్తిసం ఇచ్చిన యోహాను గురించి అంతగా చెప్పారు. ఇప్పుడు నా గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నాం, నా గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నాం, మీ గురించి ఏం మాట్లాడుతున్నామని మీరు అనుకున్నారు కదా. కాబట్టి అదే వాక్యంలో నా గురించి కూడా మీ గురించి కూడా ప్రభు చెప్పామన్నమాట. దేవునికి స్తోత్రం. ఎట్ ఈవెన్ ద లీస్ట్ పర్సన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ గ్రేటర్ దాన్ హీస్. బాప్తిసం ఇచ్చిన యోహాను కంటే నీవు క్రీస్తుని కలిగిన నువ్వు గొప్ప వ్యక్తి అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క అధ్యక్షులు ప్రభు చెప్పిన మాట, నేను సొంతంగా చెప్పిన మాట కాదు. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆ తండ్రిన దేవుడు జీవగల దేవుడు, మనకు జీవగల దేవుడు ఎంత విలువ మనకు అనుగ్రహిస్తుంది. ఆ దేవుని చూపులో మన ఎంత విలువ కలిగిన వ్యక్తి అని పరిశుద్ధాత్మ వలన ప్రియులారా గ్రహించుకోవాలి. మనం చాలాసారి నేను మామూలు వ్యక్తి, మన మట్టి, మన పురుగువారు అని చెప్తారని. కాబట్టి మట్టి ఉంది, కరెక్టే. మట్టి మాత్రం కాదు స్తోత్రం. మట్టి మాత్రం కాదు ప్రియులారా. మట్టి శరీరం కరెక్టే, కానీ మట్టి మాత్రం కాదు. ప్రాణం ఉంది, స్పిరిట్ అండ్ ఆత్మ ఉంది అనమాట. మనలో ఆత్మ మాత్రం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నాలో మీలో కృష్ణమందిన మనలో ఉన్నాడు అనమాట. కాబట్టి మన చాలాసారి మన మట్టి మాత్రం చూసుకొని మాట్లాడతారు. మట్టి అంటే మట్టి శరీరం. కాబట్టి నేను మట్టి, నేను పురుగు అని చెప్తారు. కాబట్టి అలాగే చెప్పడం తప్పు అని కాదు, కానీ బైబిల్ గ్రంథంలో ప్రియులారా మన గురించి ఎంతో శ్రేష్టమైన మాటలు ప్రభు చెప్పాము. ఎందుకు మనం అది ఒప్పుకోవడం లేదు? ఎందుకు అది మనం పలకడం లేదు? అది పలకాలన్నమాట. క్రీస్తునందు దేవుడు మనకు ఎంతో శ్రేష్టమైన ఉన్నతమైన అంటే ఐడెంటిటీ, పదవి దేవుడు మనకు అనుగ్రహించారు. ఎందుకు అది మనం చెప్పడం లేదు? చిన్న చిన్న విషయాలు. కాబట్టి ఫోర్స్ హ్యూమిలిటీ ఉంది, నిజమైన హ్యూమిలిటీ ఉంది అనమాట. ఫోర్స్ హ్యూమిలిటీ అంటే నిజం అంటే తప్పుడు, అంటే ఫోర్స్ హ్యూమిలిటీ అంటే వేషధారణతో ఉన్న తగ్గింపు ఉంది, నిజమైన తగ్గింపు ఉంది అనమాట. కాబట్టి నిజమైన తగ్గింపు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు నాతో మీతో మాట్లాడుతున్నప్పుడు మనం దానికి లోబడడం అనమాట. దానికి లోబడడం, అది తగ్గింపు అనమాట. ఇప్పుడు మనం లోబడకుండా నేను మట్టి పురుగు అని చెప్పినా అది ప్రియులారా దేవుని యొక్క దృష్టిలో తగ్గింపు కాదనమాట. దేవుని యొక్క దృష్టిలో ఉన్న తగ్గింపు అంటే మన దేవుడు చెప్తున్న మాటకు ఎస్ చెప్పాలి అనమాట. యేసుక్రీస్తు నా గురించి మీ గురించి ఏదైనా ఒక మాట్లాడి ఉంటే దానికి ఎస్ లోడ్, నిన్ను నమ్ముతున్నాము ప్రభు, నేను అవును మీరు చెప్పిన కరెక్ట్ అని మనం చెప్పాలి. కొన్నిసారి అది మన బుద్ధికి అర్థం కాదేమో, కానీ ప్రభు చెప్పినది కరెక్ట్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రభువు మాటకు లోబడటమే తగ్గింపు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి బాప్తిసం ఇచ్చిన యోహాను ప్రియులారా మనం చూసినట్లయితే తన జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభుత్వ ప్రేమలో లేదంటే ప్రభు ఒక పిలుపులో లోతైన అనుభవంలో వెళ్ళారనమాట. దాన్ని బట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, దాన్ని బట్టి ప్రభు నిమిత్తం శ్రమ పొందామనమాట. మామూలు శ్రమ కాదు. మనం చూస్తున్నాము తన శిరస్సు కూడా అంటే హతసాక్షిగా మార్చబడినట్టు ప్రియులరా
బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని ప్రేమలో లోతైన అనుభవంలో బాప్టిసం ఇచ్చిన యోహాను వెళ్ళారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే హతసాక్షిగా మార్చబడినట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తుంది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే స్టెఫాను గురించి ఇక్కడ రాయబడింది. స్టెఫాను కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభువుతో చాలా క్లోజ్గా బ్రదైన వ్యక్తి అనమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము ఆఖరికి ప్రియులారా మనం చూస్తున్నాము కొందరు స్టెఫానుకు వ్యతిరేకంగా రాళ్ళు వేసినప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాం స్టెఫాను పరిశుద్ధాత్మతో ఫుల్లుగా నింపబడి ప్రభువును డైరెక్ట్ చూసిన అనుభవం ప్రియులారా మనం చూడవచ్చు. ప్రభువును డైరెక్ట్ చూసామన్నమాట, ప్రభువు నిలబడిని చూసామన్నమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నాము అపోస్తల కార్యం 7వ అధ్యాయము 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచి నెక్స్ట్ ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పిన. కాబట్టి చూశారు. అలాగే తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాం 59లో రాళ్ళు వేసామన్నమాట. అంటే రాళ్ళు వేసిన వారి గురించి స్టెఫాను ప్రార్థన చేశాం. ఏం ప్రార్థన చేశాం? లార్డ్ జీసస్ దానికి ముందు ఆస్తే స్టోన్ హిమ్ స్టీఫెన్ ప్రేయర్ లార్డ్ జీసస్ రిసీవ్డ్ మై స్పిరిట్. తర్వాత లార్డ్ డు నాట్ చార్జ్ దమ్ విత్ దిస్ సిన్. చూడండి వాక్యం లోతైన అనుభవంలో స్టెఫాన్ ఉంది అని ఆ మాట నుండి మనం అర్థం చేసుకోవచ్చు. ఏం చెప్పారు? లార్డ్ డు నాట్ చార్జ్ దమ్ విత్ దిస్ సిన్ అండ్ విత్ దట్ హీ డైడ్. ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాం ఆ భక్తుడు ఎంత లోతుగా దేవుని ప్రేమలో ఉంది అని దాని నుండి మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి మనకు తెలుసు, మనకు అంటే చిన్న ఒక మాటలు ఎవరైనా చెప్పినప్పుడే మనం కొన్నిసారి ఎంత అర్థమో ఎంత కోపం మనకు వస్తామో, పాను అది చేయాలి ఇది చేయాలని కూడా కొన్నిసారి చెప్తారు పేర్సల్గా. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాం ఇంత రాళ్ళేసినా గానీ స్టెఫాన్ చెప్తున్న మాట ప్రియులారా చూడండి, లార్డ్ జీసస్ రిసీవ్ మై స్పిరిట్. తర్వాత లార్డ్ డు నాట్ చార్జ్ దెమ్ విత్ దిస్ సిన్. ఈ పాపం వారి మీదే లెక్క పట్టవద్దు అనమాట. అంటే క్షమించుమని చెప్తాను అనమాట. అంటే దానికి అర్థం ఏంటిది? దేవుని ప్రేమతో స్టెఫాను నింపబడి ఉన్నామన్నమాట. దేవుని వాక్యంతో, ఆత్మతో, దేవుని ప్రేమతో నింపబడే. ఇప్పుడు ఈ దేవుని వాక్యంతో, దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తిగా మీరు ఉంటే మన మీద కావచ్చు, ఎదుటి వ్యక్తి మీదే కావచ్చు, కోపం, పగ, చేదు లోపలే దాచి పెట్టలేదన్నమాట. ఒకవేళ కోపం, పగ మన హృదయంలో ఉంటే దానికి అర్థం ఇద్దరితో రహస్యంగా, కొందరు బహిరంగ మనం కొందరు చూపిస్తారేమో, కొందరు లోపల దాచి పెడతారు. ఇప్పుడు మన లోపల ఉన్నామంటే మనం ఇంకా లోతైన అనుభవంలో లేదు. అంటే లోతైన అనుభవంలో వాక్యంలో పరిశుద్ధాత్మదేవుడు మనం నడిపించామంటే దానికి అర్థం తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియలేదు కాబట్టి క్షమించమని యేసుక్రీస్తు చెప్పినట్టు, స్టెఫాన్ చెప్పినట్టు పరిశుద్ధాత్మదేవుడు ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వ్యక్తులను సాతాను ఏమీ చేయలేదు. అలాంటి వ్యక్తి ఒక ప్రియులరా వ్యక్తి దేవుని కాపుదల్లో ఉంది అనమాట, దేవుని కృపలో ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుని కృపలో మనం ఉన్నామా? బైబిల్లో రాయబడింది, ఎవరైతే హృదయంలో కోపం కానీ పగ కానీ చేదు పెట్టిన వారు కృప నుండి పడిపోతాయని బైబిల్లో ప్రియులరా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి మన కృప నుండి పడిపోవద్దు. ఆఖరి క్షణం దాకా మనం క్రీస్తు కొరకు నిలబడాలి అనమాట. కాబట్టి ప్రియులారా మన హృదయంలో కోపం, పగ, చేదుకు చోటు ఇవ్వద్దు. ఎవరితో అయినా మన కోపం ఉందా? మన హృదయంలో ఎవరితో అయినా మన హృదయంలో కోపం ఉందా? కోపం ఉంటే ప్రదేశి మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది వెంటనే క్షమించుకోవాలి. ఒకవేళ మనం క్షమించిన గానీ మర్చిపోలేదంటే ప్రార్థన చేయాలి. ప్రభువా నా హృదయం స్వస్థపరచము, బాగు చేయము. ప్రభువా నా హృదయం బాగు చేయము, స్వస్థపరచమని ప్రార్థన చేయాలి. ఎవరితో అయినా కోపం ఉందా మీ హృదయంలో? ఆమేన్. హల్లెలూయా. అంటే భూమిలో ఎవరితో మీ కోపం లేదేమో, మీకు విధంగా కోపం ఉండే కూడా అది కూడా ప్రియులరా అలా కూడా పెట్టవద్దు అనమాట. అలా కూడా మనకు అంటే స్వయంగా సెల్ఫ్ యాంగర్ పెట్టడానికి వీల్లేదనమాట ఇతరులతో. ఒకవేళ ఉండే ప్రార్థన చేయాలి. ప్రభువా నా హృదయంలో నాతో కొద్దిగా కోపం ఉంది,
ప్రభు దాని నుండి నన్ను విడిపించము, క్షమించము, విడిపించము, మీ రక్తం ద్వారా కడుగుము, వాక్యం ద్వారా నన్ను శుద్ధి చేయము, దాని నుండి విడిపించమని ప్రార్థన చేయాలి. కాబట్టి ఇద్దరితో కూడా ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం క్షమించుకోవాలి. కాబట్టి గాయపరచబడిన హృదయం కలిగిన వారు ప్రియులారా ఇద్దరితో క్షమించడం, వారికి ఎదుటి వ్యక్తుల ద్వారా ఎవరి ద్వారా సరే గాయపరచబడిన స్థాయిలో ఉండే వారి యొక్క మాటలు, క్రియలు వారి జీవితంలో గాయపరచి ఉండే అలాంటి ఆ గాయం ఉన్న వ్యక్తులు క్షమించుకోవడం చాలా కష్టమే. నేను క్షమిస్తామని ఒకవేళ నోటిలో వారు చెప్పి ఉండొచ్చు, కానీ హృదయం నుండి అది వెళ్ళిపోవడం కష్టమే. కాబట్టి ప్రియులారా ప్రార్థన చేయాలి. ఒకవేళ మీ హృదయంలో గాయపరచబడిన స్థాయిలో ఉంటే ప్రార్థన చేయాలి, ప్రభువా నా హృదయం స్వస్థపరచము. ఇప్పుడు వాక్యములో, ప్రార్థనలో పరిశుద్ధాత్మతో లోతైన అనుభవంలో వెళుతున్నప్పుడు మీ హృదయంలో ఉన్న లోతైన గాయాలు పరిశుద్ధాత్మదుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఇప్పుడు మన హృదయంలో లోతైన గాయాలు వచ్చినా గానీ అది మనుషులకు, బయట ఉన్న మనుషులకు అది అర్థం కాదు, కానీ ప్రభువుకు అది అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు మన హృదయ పరిస్థితి ప్రియులారా ప్రభువుకు తెలుసు అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి హృదయంలో ఎంత లోతైన అనుభవం అయినా సరే, కొందరు ప్రియులారా చూసినట్లయితే కాన్షియస్ అంటే సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ అంటే కొందరు స్తోత్రం గాయపరచబడేటప్పుడు వారు వారు అన్కాన్షియస్ మైండ్లోనికి వెళ్ళడానికి అవకాశం ఉండేను. కొందరు, ఇంతటి కాదు, కొందరు అంటే అంత లోతైన కొన్ని గాయాలు కూడా, అలా కూడా కొన్ని గాయాలు రావచ్చు అనమాట. కానీ అలాంటి ఉన్న గాయం కలిగిన వ్యక్తి ఒకవేళ మీరు ఉండే ప్రియులారా, అలాంటి ఉన్న గాయం కలిగిన వ్యక్తులు సొంతంగా వారిని స్వస్థపరచలే, కానీ దానికి ఇద్దరిలో సహాయం అంటే అభిషక్తులు సహాయం అవసరం, అలాగే ప్రత్యేక ప్రభు సహాయం అవసరం అంటే పరిశుద్ధాత్మదేవుడు తప్పకుండా అలాంటి ఉన్న వ్యక్తి నీవు ఉండే బాధపడవద్దు, పరిశుద్ధాత్మదేవుడు నిన్న తప్పకుండా స్వస్థపరుస్తాడు. నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా, ప్రభు తన మాటల ద్వారా స్వస్థపరుస్తాడు. కాబట్టి ఆ దేవుని చిత్తమైన మాట, దేవుడు స్వస్థపరుస్తాడు. ఇప్పుడు నా జీవితంలో కూడా ప్రియులారా చూసినట్లయితే లోతైన అనేది గాయపరచబడిన వ్యక్తిగా నేను ఉన్నామన్నమాట. గతకాలంలో చూసినట్లయితే నాకు అనవసరంగా ఎన్నో గాయపరచబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. కానీ దేవుడు మహాకృపను బట్టి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, కరుణ దయ కలిగిన కాబట్టి, దేవుని ఒక ఫెయిత్ఫుల్ని బట్టి దేవుడు నన్ను బ్రతికి ఉన్నాను. లేదంటే నేను బ్రతికి ఉండలే. ఎందుకంటే కాబట్టి ప్రియులారా మనం దేవుడు నన్ను కాపాడాము, బ్రతికించిన కాబట్టి మనం బ్రతికి ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు గాయపరచబడలేని హృదయం అనుగ్రహించినాక అలాంటి హృదయం దేవుడు ఇస్తాడు. దేవుడు తన ప్రేమతో, వాక్యంతో నింపబడిన స్థాయిలో ఉండే గాయపరచబడలేని హృదయం ఆకాశాయికి దేవుడు అనుగ్రహిస్తాడనమాట. ఇప్పుడు ఈ స్టెఫాన్ ప్రియులారా చూడండి, అందరు ఆలయస్తున్నా కానీ తన హృదయంలో కోపం లేదు, అంటే శరీర క్రియలు బయటకు రావడం లేదు, అంటే కోపం రావడం లేదు. మనకు తెలుసు కొన్నిసారి చిన్నది చాలు, ఎవరైనా చిన్న ఒక మాట చెప్పిన చాలు కొన్నిసారి కోపం రావచ్చాము. కానీ స్టెఫాన్ చూడండి, అందరు ఆలయస్తున్నా కోపం లేదు అంటే ఎంత లోతైన అనుభవములు దేని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యంతో నింపబడి, విశ్వాసంతో నింపబడి ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ప్రార్థన చేయాలి. దేవాలయం కూడా లోతైన అనుభవంలోనికి, వాక్యములో, ప్రార్థనలో, మీ ప్రేమలో మేము నడిపించమని ప్రార్థన చేయ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇది వచ్చినా, ఎన్ని నిందలు, ఎవరు తిట్టినా ఏది కూడా మన హృదయంలోనికి రాదనమాట. ఎందుకంటే మన హృదయం అంతా కూడా దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉంటే ఎవరు మనకు వ్యతిరేకంగా మాట్లాడినా అది మనం హృదయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, తాక్కలేదు. ఎందుకంటే దానికంటే దేవుని ప్రేమ, దేవుని వాక్యంతో మనం నింపబడి ఉన్నామన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యంతో, దేవుని ప్రేమతో మనల్ని అధికంగా పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో నింపునాక ఇప్పుడు ఏమవుతుంది, మనం ప్రాణం స్ట్రాంగ్ అవుతాయి అనమాట. మన హృదయం కాపాడబడతాయి. దేవుని ప్రేమ చేత, వాక్యంతో దేవుడు మనల్ని కాపాడతాయి అనమాట. దేవునికి ఇది మనకు అవసరం అనమాట. లేదంటే మన హృదయం గాయపరచబడుతున్న హృదయం అంటే, చిన్న చిన్న విషయాలు గాయపరచబడుతున్న హృదయం అంటే ఈవిల్ స్పిరిట్ గా తెలుసు. కొందరు వ్యక్తులను తీయాలి, కొందరిని వాడతారు, ఈసీ వాడతారు. అప్పుడు మనకు బాధ వస్తాము, ఇది నాకు కొన్నిసారి మనం చెప్తారు, ఇదంటే నాకు వద్దు, ఆత్మీయ జీవితం అంటే ఇలాంటివి ఉంటే నాకు వద్దు అని కొందరు అలాగే పక్కకు జరిగిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇలా మనం సత్యం అర్థం చేసుకోవాలి. దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు, హృదయాన్ని బలపరుస్తాడు. ప్రేమతో నిండి గాయపరచబడలేని హృదయం దేవుడు యేసునామములో మనకు అనుగ్రహించిన స్థాయిలో దేవుడు తన ప్రేమతో, పరిశుద్ధాత్మ వాక్యంతో దేవుడు మనల్ని యేసునామములో నింపునాక. ఇప్పుడు వాక్యంలో లోతైన అనుభవంలో వెళుతున్నప్పుడు
మనం క్షమించే వ్యక్తిగా బ్రతుకుతుంది. ఇప్పుడు క్షమించుకొని బ్రతుకుతున్న వ్యక్తులు ప్రియులారా గొప్ప సమాధానం, గొప్ప సంతోషం, గొప్ప నెమ్మది అనుభవిస్తుంది అనమాట. గొప్ప సంతోషం, గొప్ప సమాధానం మనం కోరుతాం కదా. కాబట్టి ప్రియుల పరిశుద్ధాత్మలో ఆధారపడి క్షమించుకొని నమ్మకంగా బ్రతుకుతున్న వ్యక్తులు అతీయంగా ప్రియులరా సంతోషం, సమాధానం, ఇన్నర్ హీలింగ్ కూడా అనుభవిస్తారన్నమాట. ఇన్నర్ హీలింగ్, ఇన్నర్ బోన్స్ హీల్ అవుతాయి. క్షమించే వ్యక్తి మీరుండే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మీ ఇన్నర్ బోన్స్ హీల్ చేస్తాడు. తప్పకుండా ఇన్నర్ బోన్స్ హీల్ చేస్తాడు. అందుకొరకు ప్రియులరా నేనైతే చాలా సంబల్స్ నుండి చదువుతామన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31-32 సమస్తమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విసరించుడి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు కరుణా హృదయం కలిగి మీరు ఒకరితో క్షమించుడి. కాబట్టి వాక్యం రిసీవ్ చేసుకోవాలన్నమాట. వాక్యం రిసీవ్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం స్వయంగా మనతో క్షమించుకోవాలి, ఇతరులతో క్షమించాలి. అప్పుడు అలాగే చేసినప్పుడు అది పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం అనమాట. అది యేసేకి ఇష్టం, దేవునికి ఇష్టం. ఎందుకంటే మనం దేవుని చిత్తం చేస్తున్నాం అనమాట. క్షమించుకోవడం దేవుని చిత్తం అనమాట. యేసుక్రీస్తు మనకు నేర్పించామన్నమాట. తండ్రి వీరు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి, వారికి తెలియదు కాబట్టి క్షమించమని నేర్పించిన స్థాయిలో మనం ఉండాలి. లేదు అంటే స్పిరిచువల్ బౌండేజ్ జరుగుతుంది అనమాట. ఆత్మీయంగా బంధించబడుతుంది. ఆత్మీయంగా ప్రార్థన జరిగితే గానీ పవర్ రిలీజ్ అవ్వలేదు అనమాట. అంటే దేవుని కార్యాలు ఎక్కువ జరగలేదు. కానీ క్షమించే వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. క్షమించుకొని బ్రతున్న వ్యక్తులు ప్రార్థన చేసినట్టే బలమైన కార్యాలు జరుగుతాయి అనమాట. ఎందుకంటే ఫ్రీడమ్ ఉంది అనమాట. ఆత్మ బంధించబడిన సాలు లేదు. బట్ ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మన బ్రతినంత కాలం ఇద్దరితో క్షమించుకొని బ్రతకాలి. అక్రమ దేవుడు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమతో మనలో నింపినాక. కాబట్టి ఏ ఒక్క వ్యక్తితో కూడా కోపం, పగ, చేదు మనసులో పెట్టవద్దు. మన హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలని బైబిల్ కింద మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. సరే, ఒకవేళ హృదయం గాయపరచబడిన వ్యక్తి వారు పెళ్లి చేసుకొని ఉండే వారు స్థితి ఏమవుతుంది? లేదంటే గాయపరచబడిన వ్యక్తి పెళ్లి అయిపోయింది, భర్తతో ఎంతకాలం బ్రతుకుతారు? భార్య భర్తలు కొన్నిసారి ప్రియులారు మనం చూసినట్టే, కొందరు భార్య భర్తలు జీవితం మనం చూసినట్టే ఇద్దరు హృదయం గాయపరచబడిన సార్లు ఉండవచ్చు. కాబట్టి ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి, వారి లోపలే చాలా సమస్యలు ఉండవచ్చు. కొందరు భార్య భర్తలు మనం చూసినట్టే ఆయన గారి కొందరు సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా బ్రతకడం కూడా మనం చూడవచ్చు. అంటే వారు ప్రభువులు ఎక్కువ ఆధారపడతారన్నమాట. ఎక్కువ వారి ప్రార్థన చేస్తారు, ఎక్కువ వాక్యంలో ఆధారపడతారు, ఎక్కువ స్తుతిస్తారు. అప్పుడు వారి కుటుంబ జీవితం శాంతి, సమాధానంగా, నెమ్మదిగా బ్రతుకుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి, గాయపరచబడిన ఒక వ్యక్తి ఒక కుటుంబ జీవితంలో అడుగుపడినప్పుడు భర్తకు లేదంటే తన భార్యకు తెలియలేదు కావచ్చు. అంటే తన లోపల ఉన్న గాయాలు, తన ఎంత తిరస్కరించబడాము, ఎంత లోతైన గాయాలు తనలో ఉంది అని తన భర్తకు లేదంటే తన భార్యకు తెలియలేదేమో. స్తోత్రం. కాబట్టి ఏదైనా కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మీ హృదయం, ఆత్మ మీ హృదయం స్వస్థపరిచినాక దేవునికి స్తోత్రం. కాబట్టి కుటుంబ జీవితాలకు ప్రియులారా స్తోత్రం. కుటుంబ జీవితం దేవుని చిత్తం అనమాట. ఫ్యామిలీ లైఫ్ దేవుని చిత్తం బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ప్రభుత్వ లోతైన అనుభవములు ఉండే మీ కుటుంబ జీవితం కానీ మీరు ఏ కోణంలో మీరు ఏ ఒక్క స్థాయిలో మీరు ఉన్నారో అక్కడ మీరు దేవుని అనుభవిస్తే అనమాట. కాబట్టి ప్రభు ఏం చేస్తాడు? మీ హృదయంలో ఉన్న గాయాలు స్వస్థపరిచి ఆత్మలో బలపరిచి, వాక్యంతో నింపి, ప్రార్థన నేర్పించి, బలపరిచి, శరీర క్రియలను ఓవర్కమ్ చేసుకొని అలాంటి ఉన్న అబ్బాయి ప్రియులారా దొరికిన మంచిదనమాట. దేవునికి ఇస్తారు. కొందరు పార్ట్నర్ కొరకు ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు కదా. కాబట్టి ప్రభు వాక్యంతో, ప్రభువుకు ఆత్మతో, ప్రభుత్వం లోతైన ప్రేమలో ఉన్నవారు పార్ట్నర్గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ అలాంటి ఉన్న ప్రియులరా సాటిన సగారి మీకు దొరికినప్పుడు మీ కుటుంబ జీవితాలు ప్రియులరా సక్సెస్ఫుల్ గా బ్రతుకుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అంటే వారిలో గాయం పరచబడిన స్థాయిలో ముందు వారు ఉండవచ్చు, కానీ ప్రభువు గాయాలు కడతాడు. తిరస్కరించబడిన స్థాయిలో ఉండవచ్చు, దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు లోతైన ప్రార్థన అనుభవం, లోతైన ఆరాధన అనుభవం, లోతైన వాక్యములో బ్రతుకుతున్న వారి యొక్క కుటుంబ జీవితాలు వారు నిలబడతాయి అనమాట. వారి సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు అనుభవించుకొని
ప్రిల్లర బ్రదర్త్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు కుటుంబ జీవితాలు మనం చూసినట్లయితే భార్య భర్తలు వారు అంటే వారు పెళ్లి చేసిన తర్వాత ఒక వారం కానీ ఒక నెల కూడా బ్రదర్ లేని వారు చాలా మంది ఉన్నారు. కాలంలో కూడా విన్నారు డైవోర్స్ చాలా ఇంక్రీస్ అవుతున్నాయి. ఎందుకంటే భర్తలో అంటే అబ్బాయిలు అమ్మాయిల ప్రాబ్లమ్స్ ఉంది అనమాట. ఇది వారికి తెలియదు. కాబట్టి మెయిన్ గా ప్రియులారా మనం చూసినట్లయితే బిజీ లైఫ్ లో ఉన్న వారికే ఎక్కువ సమస్య. బిజీ లైఫ్ అని ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, ఆరాధన చేయకుండా, పరిశుద్ధాత్మతో సమయం గడపకుండా ఉన్న వారికే వారి కుటుంబ జీవితాలు ఎక్కువ అపవాది ఎక్కువ దాడి చేస్తుంది అనమాట. కానీ యేసు రక్తం యేసునామములో ఆధారపడి నమ్మకంగా ప్రార్థన చేసిన వారు దేవుడు వారు ఇన్నర్ మ్యాన్ బలపరుస్తాడు, ప్రాణాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు, ఆత్మ నుండి ప్రేమ పొంగి పొర్లుతాయి. అప్పుడు ఆ ప్రేమ భర్త అనుభవిస్తుంది, భర్త నుండి భార్య అనుభవిస్తుంది అనమాట. అప్పుడు వారి కుటుంబ జీవితంలో సమస్య లేదు, ఐక్యత కలిగి, సమాధానం కలిగి, సంతోషం కలిగి, నెమ్మది కలిగి బ్రతుకుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం వాక్యంలో, ప్రార్థన, లోతైన అనుభవంలో మీ యొక్క అబ్బాయి గాని అమ్మాయి గాని ఈ యొక్క క్రిస్తునందు సహోదరులు గాని బ్రతుకుతున్నారో వారు శాంతి, సమాధానం, నెమ్మది ఎక్కువ అనుభవిస్తారు అనమాట. తక్కువ కాదు, ఎక్కువ అనుభవిస్తారు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను లోతైన అనుభవంలో నన్ను నడిపించుము, లోతైన అనుభవంలో నన్ను నడిపించుము. ప్రత్యేకంగా ప్రియులారా, తండ్రి చేత తిరస్కరించబడిన ఒక అబ్బాయిగా ఉండే లేదా అమ్మాయిగా ఉండే అలాంటి ఉన్న వారు వచ్చినట్లయితే పెళ్లి అయిన తర్వాత భర్త నుండి తండ్రి ప్రేమ కూడా కొన్నిసారి కోరుతాయి అనమాట. కొన్నిసారి తల్లి ప్రేమించే స్థాయిలో లేదు అంటే తల్లి ప్రేమ కూడా కొన్నిసారి భర్త నుండి లేదంటే భార్య నుండి కోరుతాయి. కాబట్టి ఒకటి సత్యం ప్రియులా మనం అర్థం చేసుకోవాలి, ఏ ఒక్క భర్త గాని ఏ ఒక్క భార్య గాని దానిలో సాటిస్ఫై చేయలేదు, ఏ ఒక్క వ్యక్తి కూడా చేయలేదు. కానీ మీ హృదయాన్ని, నా హృదయాన్ని, మన హృదయాన్ని ప్రేమలో తృప్తిపరచడానికి సాధ్యమైనది ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమని సత్యం పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. లేదంటే డిసప్పాయింటెడ్ అవుతుంది, నిరాశ వస్తుంది అనమాట. అబ్బో నా భర్త ఇంతేనా, లేదంటే నా భార్య ఇంతేనా అని కొన్నిసారి అనిపిస్తుంది. ఇప్పుడు ఏ ఒక్క మనిషి కూడా ఇప్పుడు ఇలా మనం కోరిన స్థాయిలో పూర్తిగా మనల్ని ప్రేమించి తృప్తిపరచలేదు. మనుషులకు లిమిట్ ఉంది అని అర్థం చేసుకోవాలి. కానీ ప్రభుకు లిమిట్ లేదు, పరిశుద్ధాత్మ దేవునికి లిమిట్ లేదు, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రైక దేవుని. కాబట్టి మనం ఏం కోరుకోవాలి, ప్రభు వైపు మనం ప్రభువులో ఆధారపడాలి అనమాట. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని ప్రాణం బట్టి ప్రేమించాం, ప్రభు ప్రియులారా మనల్ని ప్రాణం బట్టి ప్రేమించాం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ప్రభు ప్రేమతో మనం కనెక్ట్ ఉండాలి ఎల్లప్పుడు. స్తోత్రం. అలాంటి ఉన్న వ్యక్తి ఉండే మీరు సనగలేదు, గుణగలేదు, ఎవరు నన్ను పట్టించుకోవడం, ఎవరు నన్ను ప్రేమించుకోవడం లేదు, ఎవరు నాకు ఓదార్పు ఇవ్వడం లేదు, అలాంటి మాటలు రాదు. కానీ ప్రభుత్వం మనం సరిగ్గా కనెక్ట్ లేని వ్యక్తులు చెప్తారు, నన్ను వారు వీరు ప్రేమించలేదు అని చెప్తారు. ఒకవేళ భర్త ప్రేమించకపోయినా, ఒకవేళ భార్య ప్రేమించకపోయినా యేసుక్రీస్తు ప్రేమతో కనెక్ట్, ఆ డీప్ లవ్ రిలేషన్షిప్ లో ఉన్న వ్యక్తి వారు బాధపడలేదు. అంటే బాధ లేదని కాదు, బాధ ఉండొచ్చు కానీ ఎందుకంటే కవర్ అయిపోతాయి అనమాట. యేసుక్రీస్తు ప్రేమలో లోతుగా వారు వెళుతున్నప్పుడు వారి హృదయం ఆ దేవుని ప్రేమతో దేవుడు తృప్తిపరుస్తాయి అనమాట. దానిలో వారి సాటిస్ఫైగా బ్రతుకుతాయి అనమాట. కాబట్టి ఒకవేళ భర్త ప్రేమించకపోయినా, లేదంటే తల్లిదండ్రులు ప్రేమించకపోయినా, సహోదరులు ప్రేమించకపోయినా ప్రియులరా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నా, హల్లెలూయా, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నా. కాబట్టి గొర్రెల గొప్ప కాపరైన యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం, స్తోత్రం, ప్రాణం పెట్టి ప్రేమించాం. అదే ప్రాణం పెట్టిన ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రేమ పూర్ణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నాడు. కాబట్టి ప్రేమ దేవుడు ప్రేమ అన్నమాట. కాబట్టి యేసే ప్రేమ నాకు మీకు చాలు. ఇంకొకటి, గతకాలంలో మీకు దొరకలేని ప్రేమ కూడా మీ మనసులో కొన్ని ఎంప్టీగా ఉండవచ్చు. ఆ శూన్యత కూడా నింపడానికి పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. మనుషులకు సాధ్యం కాదు, కానీ ప్రభువుకు సాధ్యం. లేదు. కాబట్టి మీ హృదయం అందు కూడా ప్రేమతో నింపడానికి పరిశుద్ధాత్మ దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకు సాధ్యం. లేదు. కాబట్టి ప్రభువుతో ఉన్న లోతైన సహవాసంలో ముందుకు వెళ్తున్నప్పుడు మీరు ప్రేమతో నింపబడిన వ్యక్తిగా మార్చబడతాయి, అనేకను ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మన కొరకు ప్రాణం పెట్టారు. హల్లెలూయా. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, ఆమేన్. మందల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు.
మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. ఎసయా, మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి, తప్పిపోయిన నన్ను వెదగుడ కొరకు, దారి తప్పిన నన్ను రక్షించుడ కొరకు, తప్పిపోయిన నన్ను వెదగుడ కొరకు, దారి తప్పిన నన్ను రక్షించుడ కొరకు. కొండలు కోనలు దాటాడు, లోయల లోతులు వెదగాడు. కొండలు కోనలు దాటాడు, లోయల లోతులు వెదగాడు. గొర్రెలు గొప్ప కాపరి నా యేసు, మందుల కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. హల్లెలూయా. దేవా మీకు ఆరాధన వేసి మీకు పొందండి. ఇప్పుడు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం, గాయం పొందామన్నమాట, గాయపరచబడాం. యేసుక్రీస్తు తల నుండి అరికాలకు ఎన్నో గాయాలు పొందాం. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 1 పేతురు 2:24 యేసే పొందిన గాయముల చేత స్వస్థత నొందుదరి. ఇప్పుడు మనం నమ్మాలి అనమాట. యేసే మీరు పొందిన గాయముల చేత నా ఆత్మ స్వస్థపరిచినట్టు దేవా మీకు స్తోత్రం చెప్పాలి. యేసే మీరు పొందిన గాయముల చేత నా మనసు ప్రభావ మీరు స్వస్థపరిచినట్టు స్తోత్రం. నా మనసులో వచ్చిన మరి లోతైన గాయాలు యేసే మీరు పొందిన గాయముల చేత స్వస్థపరిచినట్టు దేవా మీకు ఆరాధన, మీకు స్తోత్రం. యేసే మీరు పొందిన గాయముల చేత నా ఎమోషన్, నా భావోద్యం ప్రభు మీరు స్వస్థపరిచినట్టు దేవా మీకు స్తోత్రం. యేసే మీరు పొందిన గాయముల చేత నా బిల్, నా చిత్తం ప్రభు మీరు స్వస్థపరిచినట్టు దేవా మీకు స్తోత్రం. యేసే మీరు పొందిన గాయముల చేత నా తల నుండి అరికాలకు అన్ని అవయవాలు, అంతర్య అవయవాలు, ప్రతి అవయవాలు, నాడి నరములు, ఎముకలు, కిడ్నీ, ఆమెన్, థైరాయిడ్, పాన్క్రియాస్, ప్రతి అవయవాలు, ప్రతి సెల్స్ కూడా యేసే మీరు పొందిన గాయముల చేత ప్రభు నన్ను స్వస్థపరిచినట్టు దేవా మీకు స్తోత్రం అని మనం స్తుతించాలి. ప్రేమ, యేసే ప్రేమ జ్ఞాపం చేసుకొని మనం స్తుతించాలి. కాబట్టి ప్రభు ప్రియులారా మనల్ని స్వస్థపరచాడని కాదు, దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తున్న మాట ఏంటంటే ప్రభు ఆల్రెడీ మనం స్వస్థపరిచామన్నమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. స్వస్థపరచాడని కాదు, ఆల్రెడీ స్వస్థపరిచామన్నమాట. దేవునికి స్తోత్రం. కలువరి సిలువలో 2000 సంవత్సరం క్రితమే, 2025 సంవత్సరం క్రితమే యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం, నలుగొట్టబడా, గాయపరచబడా. కాబట్టి మన స్వస్థత ముందు జరిగింది అనమాట. హల్లెలూయా. స్వస్థంగా జరుగుతూనే కాదు, స్పిరిచువల్ వేళ్లలో ప్రియులారా మనం చూసినట్లయితే మన ఆత్మ, ప్రాణం, శరీరం స్వస్థ ముందు జరిగింది అనమాట. కాబట్టి అది మనం నమ్మాలి అనమాట. నమ్మాలి, వాక్యంతో అర్థం చేసుకుని. అందుకొరకు బైబిల్లో ఆ మాట రాయబడింది. 1 పేతురు 2:24 రాయబడింది. జీసస్ టైప్స్ వీఆర్ హీల్డ్. మన గాయాలు, బోన్స్ స్వస్థపరచబడారు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవా వందనాలు చెప్పాలి. మనం చాలాసారి నన్ను స్వస్థపరచమని చెప్తున్నారేమో, కానీ బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఆత్మ, ప్రాణం, శరీరం యేసే పొందిన గాయముల చేత ఆల్రెడీ హీలింగ్ జరిగింది. ఆల్రెడీ దేవుడు స్వస్థపరచామని సత్యం గ్రహించుకోవాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి అది మనం నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు వలన అది మీరు అనుభవంగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఎంత లోతైన గాయాలైనా సరే, కాబట్టి గాయాలు కాదు గొప్పది. కాబట్టి యేసే పొందిన గాయములు, యేసుక్రీస్తు ప్రియులారా పొందిన గాయములు ప్రియులారా మనం చూసినట్లయితే మన పొందిన గాయం కంటే లోతైన గాయం అనమాట. దేవునికి స్తోత్రం. లేదు, మనం చాలాసారి అనుకున్నాము నాకు వచ్చిన ఈ గాయమే గొప్పదని మనం అనుకున్నారేమో. నేను కూడా అలాగే చాలాసారి అనుకున్నా. నాకు అంటే ప్రతి ఒక్కరుగా మనం అలాగే అనుకున్నాం. నా సమస్య అలాంటి సమస్య ఇంకా భూమిలో ఎవరికి లేదని. కాబట్టి ఇప్పుడు ఇలా నాకంటే మీకంటే ఎక్కువ ప్రభు శ్రమ పొందామని సత్యం మనం గ్రహించాలి. అందుకొరకు యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థత నొందిదరి. ఇప్పుడు మీ గాయం ప్రభు స్వస్థపరిచామన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి. యేసయ్య నా గాయం, నా మనసు, భావోదర్యం, చిత్తం మీరు స్వస్థపరిచినటువంటి స్తోత్రం. ఇంకా ఒకటి, పెళ్లి చేస్తున్న వ్యక్తి కానీ లేదంటే పెళ్లి చేయబోతున్న వ్యక్తి కానీ
ఒకవేళ భావోద్రేయం సరిగా స్వస్థపరచబడలేదు అంటే తన భర్తతో ప్రేమ సరిగా చూపలేదన్నమాట. లేదంటే భార్యతో ప్రేమ సరిగా చూపలేదు. ప్రాబ్లం ఏంటంటే ప్రేమ లేదని కాదు, ప్రేమ లోపలి సమృద్ధి ఉంది, కానీ అది బయటకు రావాలి అంటే అది మనసు ద్వారానే బయటకు వస్తాయి, అంటే ప్రాణం ద్వారానే బయటకు వస్తాయి అనమాట. కాబట్టి ప్రాణంలో గాయం ఉంటే అది బయటకు రాలేని పరిస్థితి వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం యేసుక్రీస్తుతో డీప్ రిలేషన్షిప్ లో మనం ఉండే, పరిశుద్ధాత్మతో వాక్యంతో మన డీప్ రిలేషన్ లో ఉన్నప్పుడు ప్రాణం అంతా కూడా యేసయ్య కలువరి సిలువలో పొందిన గాయముల చేత స్వస్థపరిచాడు. ఆ స్వస్థ ప్రియులను మనం అనుభవంగా మార్చబడింది. అంటే మన ఆత్మలో దేవుడు స్వస్థపరిచాం, ప్రాణం గాయాలు ప్రభు ఆ స్వస్థ అనుభవించుకొని బ్రతున్నప్పుడు మీ కుటుంబ జీవితాలు సంతోషం సమాధానం అనుభవిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. అంటే మీ కుటుంబ జీవితాలు ఫలిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థనలో, వాక్యములో, ఆరాధనలో, లోతైన అనుభవంలో ఎల్లప్పుడూ ఉండడం మంచిది, మనకు మంచిది అనమాట. అలా ఉంటున్న వారు కుటుంబ జీవితాలు కూడా సక్సెస్ అవుతాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, మీ భర్త ద్వారా గాయపరచబడిన స్థాయిలో గతకాల అనుభవంలో, లేదంటే భార్య ద్వారా గాయపరచబడిన స్థాయిలో ముందే మీరు ఉన్నారు, నో ప్రాబ్లం. దేవుడు ఆ గాయం కూడా దేవుడు ఆల్రెడీ స్వస్థపరిచామని సత్యం అర్థం చేసుకోవాలి. లేదు ఇప్పుడు స్వస్థ పొందుకొని ఏం చేసుకోవాలి? మీ భర్తతో క్షమించి, లేదంటే మీ భార్యతో క్షమించుకొని స్తోత్రం కలవాలి, మాట్లాడాలి, ప్రేమ చూపాలి అనమాట. ఆత్మలో ఉన్న ప్రేమ రిలీజ్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? అపవాది క్రియలు, దెయ్యాలు పారిపోతాయి అనమాట. దెయ్యాలు ఉంటలే. బైబిల్లో రాయబడింది లవ్ నెవర్ ఫెయిల్, లవ్ నెవర్ ఫెయిల్. పరిశుద్ధాత్మ వల్ల దేవుని ప్రేమ మన ఆత్మలో ఉంది, ఆ ప్రేమ ఫెయిల్ అయిపోలేదు అనమాట. మిగిలిన ప్రేమ ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది, అని యేసే ప్రేమ ఫెయిల్ కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రేమకు పవర్ ఉంది అనమాట, చాలా పవర్ ఉంది. భయం కూడా తొలగిస్తుంది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం వాక్యం వినిన ప్రియులారా మనల్ని దేవుని ప్రేమతో కుమ్మరించినాక, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే, కాబట్టి స్టెఫాను ప్రియులారా మనం చూసినట్లయితే క్షమించుమని చెప్పామన్నమాట. డు నాట్ చార్జ్ దెమ్ విత్ దిస్ సిన్. పాపం తండ్రి క్షమించుమని చెప్పామన్నమాట. ఇప్పుడు మనం కూడా అలాగే చెప్పే కృప దేవుడు అనుగ్రహించినాక, అదే మాత్రం కాకుండా దానికి ముందు ఒక మాట ఉంది, లార్డ్ జీసస్ రిసీవ్ మై స్పిరిట్. అది జయమన్నమాట. కాబట్టి లోతైన వాక్యములో ప్రేమ లోతైన వెళ్ళిన చాలా భక్తులు గతకాలములు ప్రియులారా ఉన్నవారు మనం చూడవచ్చు. వారు చాలా మంది క్రిస్తునందు మామూలుగా వారు క్రిస్తునందు తెరిచిన వారు ఉన్నారు. కొందరు హతశాస్త్రులుగా మార్చబడిన వారు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి దానిలో కూడా మనం మనం సూత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే లోతైన యేసుక్రీస్తు ప్రేమలో వెళ్ళిన చాలా భక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని కొరకు చాలా బలంగా వాడబడాం. చాలా మంది క్రిస్తునందు నార్మల్ క్రిస్తునందు తెరిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కొందరు హతసాక్షిగా మార్చబడినటువంటి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 12వ అధ్యాయం, అపోస్తుల కార్యములు ప్రియులారా 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం ఒకసారి చదువుదాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఎస్, చూడండి, అంటే మనం ఏం చూస్తున్నామంటే మనం ఒకరు అక్కడ ప్రియులారా చూడండి, అక్కడ మనం చూస్తుంటే కాబట్టి ప్రతి ఒక్కరికి అది జరగాలని లేదు. దేవుని పడిపోతుందంటే ప్రతి ఒక్కరు అలాగే జరగాలి లేదు. కాబట్టి యాకోబ్ జీవితంలో అయితే, స్టెఫాను జీవితంలో అయితే సాక్షిగా మార్చబడాం. యాకోబ్ జీవితంలో అయితే ఇలాగ జరిగినట్టు ప్రియులారా మనం చూస్తాం. కానీ దానికి అర్థం అందరికీ అలాగే జరగాలి అని లేదు, కాదు. సోదరు, అది మనకు నేర్చుకోవాలి. సరే, ఏం జరిగింది? కాబట్టి దానిలో ఒక విషయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది. అది ప్రియులారా మనం గమనించాలి. కాబట్టి గడ్గమైనా సరే, గన్నైనా సరే, తుపాకీ అయినా సరే, ఏదైనా సరే ప్రియులారా జరిగినప్పుడు యాకోబు ఒక ఇన్నర్ మ్యాన్, లేదంటే తన ఆత్మను మాత్రం అది తాకలేదు. కొత్తగా జన్మించిన ఆత్మను తాకలేదు. అంటే తన శరీరాన్ని తాకింది, తనం మరణించాము. కానీ ప్రియులారా మనం చూడాలి, మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ హతసాక్షిగా మార్చబడిన వ్యక్తి స్పిరిట్ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని చేతుల్లో ఉంది అనమాట. మన స్టెఫాను ప్రియులారా మనం చూసాము. స్టెఫాను మీద రాళ్ళేస్తున్నప్పుడు కూడా తన ఆత్మ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని బలమైన చేతులు ఉంది. ఇప్పుడు కొత్తగా జన్మించిన మన ఆత్మ ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని బలమైన చేతులు ఉంది. కాబట్టి మనం ఆత్మ దేవుని బలమైన చేతులు ఉండే అదే సేఫ్టీ అనమాట. కాబట్టి మట్టి శరీరం ప్రియులారా మనం చూసినట్లయితే గడ్గతో
అది డిస్ట్రాయ్ అయినట్టు ప్రియులారా మనం ఈ అపొస్తలుల గారి 12వ అధ్యాయము 2వ వచనం నుండి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మట్టి శరీరం, కానీ ఆత్మ మాత్రం ఈ యొక్క గడ్డం గాని, ఒక గన్ను గాని, ఈ యొక్క తుపాకి గాని, ఈ యొక్క సాతాను గాని ఎవరు ఏమీ చేయలేదు. కొత్తగా జన్మించిన మీ యొక్క ఆత్మను ఎవరు ఏమీ చేయలేదు. ఎందుకంటే కొత్తగా జన్మించిన ఆత్మలో 100% యేసుక్రీస్తు ఒక స్వాధీనంలో ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు అంటే పరిశుద్ధాత్మ, దేవుని యొక్క స్వాధీనంలో ప్రియులారా మన ఆత్మ ఉంది. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఈ మట్టి శరీరం నుండి మీరు ఒకరోజు వెళ్ళిపోవాల్సిన వారమని సత్యం పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు, జన్మించిన ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, మరణం దేవుడు నియమించామన్నమాట. కాబట్టి ఏ విధంగా మీరు మరణించాలని అది నా చేతుల్లో లేదు, మీ చేతుల్లో లేదు. కాబట్టి మనం సూసైడ్ చేయవద్దు, అది దేవుని చేత కాదు, అది పాపం. కానీ ప్రాణం పెట్టిన దేవుడు, మనకు ప్రాణం పోసిన ప్రాణం పెట్టిన దేవుడు ఏ రోజు దాకా మీరు బ్రతకాలో ఆ రోజు దాకా బ్రతికినట్టు దేవునితో భయభక్తి కలిగి యేసు రక్తం, యేసునామం, దేవుని కృపలో ఆధారపడితే మనం బ్రతుకుతే దేవుడు కృప చూపిస్తాడు. దానికి ముందు మీరు దుర్మరణాలు జరగలేదు. ఇప్పుడు ఏ విధంగా మీరు ప్రియులారా మరణించాలి, ఆ విషయం ప్రభువు చేతుల్లో ఉంది అనమాట. మన నిర్ణయంలో లేదు, మన నిర్ణయంలో లేదు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యాకోబు ఓడిపోయామా? నో, యాకోబు ఓడిపోలేదు. అక్కడ ప్రియులారా మన దేవుడు అనుమతించాము. యాకోబు ప్రియులారా మరణించిన వ్యక్తి ఒక ఆత్మ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని బలమైన చేతుల్లో ఉంది. శరీరం మనం చాలాసారి ఆత్మ చూడలేదు, తన మట్టి శరీరం మాత్రం చూస్తాము. అబ్బో మట్టి శరీరం, దాని నుండి రక్తం వస్తుంది, అది సోతరం, అదే మనం చూస్తారేమో. కానీ అందుకొరకే ఆత్మ కణులు తెరబడాలి, ఆత్మ కణులు తెరబడాలి. ఏం జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి, లేదంటే మనం బాధపడతాయి అనమాట. ఇంకా క్లియర్ గా ప్రియులారా మనం చూసినది యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పామన్నమాట. లూకాసు సువార్త 12వ అధ్యాయము 4-5 వచనం మనం ప్రియులారా చదువు. లూకాసు సువార్త 12వ అధ్యాయము 4-5 వచనములు యేసుక్రీస్తు స్పష్టంగా శిష్యులకు నేర్పించామన్నమాట. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకంలో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రియులారా యేసు స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇది నేర్పించాలి, ఎందుకంటే ఇది మనం అర్థం చేసుకోవాలి అనమాట. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాలి, లేదంటే ప్రభుకు తెలుసు మనం భయపడతాయి అంటే ఏం సత్యమైనది అని అర్థం చేసుకోవాలి. కృష్ణుని నిద్రించినప్పుడు లేదంటే అప్పుడు ఏం జరుగుతుంది అని సత్యం మనం అర్థం చేసుకోవాలి, లేదంటే మనం భయపడతాం ఏం జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు 3 భాగాలు ఉంది, ఆత్మ, ప్రాణ, శరీరం. దీనిలో ప్రాముఖ్యమైన పార్ట్ ప్రియులారా మనం చూస్తున్నది స్పిరిట్ అనమాట. మట్టి శరీరం కాదు, మట్టి శరీరం కూడా దేవుడు మనకు ఇచ్చాము, ప్రాణం కూడా దేవుడు ఇచ్చాము, స్పిరిట్ ఇదంతా కూడా దేవుడు ఇచ్చామన్నమాట. దీనిలో ప్రాముఖ్యమైనది మనం గెలిచామా ఓడిపోయామంటే ఈ ఆత్మ ఎవరి చేతుల్లో ఉంది, మీ ఆత్మ ఎవరి చేతుల్లో ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నా ఆత్మ ఎవరి చేతుల్లో ఉంది. సువార్త విని యేసు రక్తం ద్వారా కడగబడిన నా ఆత్మ 100% యేసుక్రీస్తు చేతుల్లో ఉంది. యేసు రక్తం ద్వారా కడగబడిన మీ ఆత్మ 100% ప్రభువు చేతుల్లో ఉందని సత్యం పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించుకోవాలి. సాతాను చేతుల్లో లేదు. అందుకొరకు సువార్త ప్రకటించడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, డు నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ దోస్ హూ వాంట్ టు కిల్ యువర్ బాడీ. కాబట్టి కొందరు ప్రియులారా కొందరును హత్య చేయడానికి నేర్పించేవారు కొందరు ఉండవచ్చు ఈ కాలంలో కూడా. కాబట్టి ఎవరైతే ప్రాణం తీయాలి అని బస్సున్న వారికి ఎక్కువ ఫియర్ అనమాట. ఫియర్ ఎక్కువ ఎవరికంటే ప్రాణం. యేసుక్రీస్తు ప్రియులారా నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ఫియర్ లేదనమాట. ఎందుకు యేసుక్రీస్తు ఫియర్ లేదు అంటే కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. తండ్రి యేసుక్రీస్తుని నేర్పించామన్నమాట. ఏం నేర్పించాము? నీవు ప్రాణం పెట్టినా గానీ తర్వాత బ్రతకడానికి ఉన్న అధికారం, పర్మిషన్ కూడా తండ్రి యేసుక్రీస్తుకు ఇచ్చామన్నమాట ముందే. సోదరం హల్లెలూయా. మరణం అనుభవంలో యేసుక్రీస్తు వెళ్ళాము, కానీ మరణం యేసుక్రీస్తును పట్టుకోలేదు. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ లేపామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు మరణాన్ని జయించిన దేవుడు. మరణాది అయిన సాతాను శిలువ మరణం ద్వారా ఓడించాము. హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 14-15 రాయబడింది. రక్త మాంసం, కాబట్టి దేవుని పిలుపు ఉందన్న మన రక్త మాంసంతో కలిగిన వారం. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తుడే ప్రియులారా దిగి వచ్చి నా కొరకు మీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మరణాదిగా సాతాను
ఓడించామన్నమాట. కాబట్టి ప్రియులారా, ప్రేరణ గ్రంథం 1వ అధ్యాయము 18 ఇలాగ మాట రాయబడింది. ఇప్పుడు పాదాలం గాని మరణపు తాలపు చెవులు యేసుక్రీస్తు చేతిలో ఉంది. కాబట్టి మీరు దేవుని ఎప్పుడు పొందిన మనం భయపడే అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని చేతిలో ఉంది అనమాట పాదాలం, మరణపు తాలపు చెవులు. కాబట్టి ప్రియులారా, మన క్రీస్తు దేవుడు చిత్తమైన రోజాకే ప్రభువుని ప్రేమిస్తున్న మనం బ్రతుకుతున్నమాట. మనం యేసుక్రీస్తు చెప్తున్న విషయం, డియర్ ఫ్రెండ్స్, డు నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ దోస్ హూ వాంట్ టు కిల్ యువర్ బాడీ. బాడీను చంపేస్తున్న వారు మీరు భయపడవద్దు. కొందరు అలాంటి విషయాలు నేర్పిస్తున్నారు మా కొందరకు, అంటే వారికి ఫియర్ అనమాట, వారు భయపడుతున్నారు అనమాట. లేదు అంటే ఏలే చేస్తున్నట్టు చేయాలి. భయం లేని వారు ఏం చేయాలి? ఏలే చేస్తున్నట్టు చేయాలి. నిజమైన సత్యదేవును ఆరాధన చేసిన వారు, దేవుడు శక్తి కలిగిన దేవుడు అని ప్రియులారా నమ్ముతున్న వారు ఏం చేసుకోవాలి? జీవగల దేవునిలో ఆధారపడాలి. సమస్యకు పరిష్కారం శరీరానుసారంగా యుద్ధం చేసి ఓవర్కమ్ చేయడం కాదు, కానీ జీవగల దేవునితో ప్రార్థన చేసి దేవుడు కార్యం చేయాలన్నమాట. అది నిజమైన భక్తి. నిజమైన భక్తి అనేది ప్రియులు ఏలియా చూపించామన్నమాట. ఏలియా ప్రార్థన చేశారు, ఆకాశం నుండి దవ కార్యం చేయమని ప్రార్థన చేశారు. బాలు ప్రవక్తలతో చెప్పామన్నమాట, మీరు మీ దేవునితో ప్రార్థన ఏము, నేను కూడా నా దేవునితో ప్రార్థన చేశామని వేలే చెప్పామన్నమాట. కాబట్టి నిజంగా అగ్ని ద్వారా, అంటే నిజంగా ప్రియులరా ఆత్మకార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే మన ప్రార్థన దేవుడు ఆలగిస్తున్నామంటే మన దేవునితో సంబంధం ఉన్నట్టే, లేదంటే దేవునితో సంబంధం లేనట్టు అనమాట. కాబట్టి ప్రియులరా, మనం శరీరానుసరణ యుద్ధం చేసే వారిగా ఉండవద్దు. అది సాతాను యొక్క తంత్రం అనమాట. చాలా వ్యక్తులు ఆ యొక్క మోసంలో పడి ఉన్నాం, కాబట్టి మనం అలాగ పడవద్దు అనమాట. ఇప్పుడు ప్రియులరా, మనం నిజమైనది ఏంటిదంటే మనం నిజంగా దేవునితో భక్తి ఉంటే మనం ప్రార్థన చేయడం అంతే, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కానీ కొందరు ప్రియులను మనం చూస్తున్నాము, ప్రార్థన చేయడం లేదు, దానికి బదులుగా గర్గం గాని తుపాకు గాని అలాంటి ఇది వాడినట్టు ఓవర్కమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దానికి అర్థం దేవునితో సంబంధం లేనట్టే. దేవునితో సంబంధం ఉంటే దేవునితో ప్రార్థన చేసి శక్తి చూపాలి అనమాట. దేవునితో ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు కార్యం చేస్తాడు కదా. ఏలే మనం చూస్తున్నాం, దేవునితో ప్రార్థన చేసేప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అది నిజమైన దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దోస్ హూ వాంట్ టు kill your body, they cannot do any more to you after that. కాబట్టి ఇంకొకటి సత్యం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి యాకోబు, స్టెఫాను హతసాక్షిగా మార్చబడే, కానీ తర్వాత అయిపోయిందా వారి జీవితం? అయిపోయిందా? మనం చూసినట్లయితే మన ఒక చూపులో, ఫిజికల్ చూపులో చూసినట్లయితే భూమిలో ఉన్న వారి బ్రతుకు అయిపోయినట్టే. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది అయిపోలేదు. వారు ఆత్మ దేవుని చేతులు ఉంది. కాబట్టి హతసాక్షులుగా మార్చబడుతున్న వారు ఆత్మలు ఎక్కడ ఉంది అని ఒకసారి ప్రియులారా బైబిల్ నుండి మనం చూసుకొని మనం ముడిస్తాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం ఒకసారి ప్రియులారా మనం చూస్తాం. ప్రకటన గ్రంథము, క్రీస్తు నిమిత్తం నిందలు గాని క్రీస్తు నిమిత్తం హతసాక్షులుగా మార్చబడిన వారు ఒక ఆత్మ ఎక్కడ ఉంది అని ప్రియులారా మనం ఒకసారి మనం చూస్తాం. వారు ఏం చేస్తారు అని కూడా, ఏం అనుభవిస్తారని కూడా ప్రియులారా మనం చూస్తాం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. చూడండి, వారు బ్రతికిన వారే ఉన్నామన్నమాట. మన చూపులో, మామూలు మనుషుల చూపులో వారి జీవితం అయిపోయినట్టు. నో, అయిపోలేదు. వారు బ్రతికి ఉన్నామన్నమాట. యేసుక్రీస్తుతో వారు బ్రతికి ఉన్నాము. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే, and I saw the souls of those who had been beheaded for their testimony about Jesus. అంటే వారు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పిన కాబట్టి, అండ్ ఫర్ ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క వాక్యం ప్రకటించిన కాబట్టి అని రాయబడింది. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకా ప్రియులారా, దే హాడ్ నాట్ వర్షిప్డ్ ద బీస్ట్ ఆఫ్ హిస్ స్టాచ్యూ నోర్ యాక్సెప్టెడ్ హిస్ మార్క్ ఆన్ దేర్ ఫోర్హెడ్స్ ఓర్ దేర్ హ్యాండ్స్. They all came to life again and they reign with Christ for 1000 years. అంటే వారు క్రీస్తుతో 1000 ఏళ్ల పరిపాలన ఉంది అనమాట. మన చూపులో మన మామూలుగా చూసినట్లయితే అబ్బో వారు పోయిందేనే. నో, వారి దేవుని చేతుల్లో ఉంది. హల్లెలూయా. కాబట్టి సువార్త మీరు రక్షణ పొందని మనం ఇప్పుడు దేవుని చేతుల్లో ఉంది.
మరణం తర్వాత కూడా దేవుని చిత్తంలో ఉంది అనమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనం చాలాసార్లు అనుకున్న మరణం అంటే మనం అయిపోయింది ఎన్నో. క్రిస్తునందు మనం ఉన్నామంటే మరణం తర్వాత కూడా, క్రిస్తు నిలిచిన తర్వాత కూడా యేసు క్రీస్తుతో కలిసి బ్రతికే జీవితం అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. ఇంకా ప్రియులారా మనం మన మనసులా కూడా అనిపిస్తాము, వారు కథశాస్త్రులుగా మార్చబడాము కాబట్టి మనం డీప్ రూట్ ప్రియులారా మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి దేవుని ప్రేమలో, దేవుని వాక్యములో లోతైన వెళ్లే భక్తులు, కొందరు అనుభవాలు ఒకవైపు ఒక భాగం మనం చూస్తున్నాం అనమాట. ఇంకొక భాగం కూడా ఉంది, అది ప్రభు చిత్తం అయితే మనం తర్వాత మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నైతే, కాబట్టి వీరు వేయేళ్ళ మాత్రం పరిపాలన చేశామని ఒక ప్రశ్న మనకు రావచ్చు. కాబట్టి మనం దానికి ప్రియులారా ఇంకా మనం చూడవచ్చు 22వ అధ్యాయము 5వ వచనం చదవండి. వారి క్రీస్తుతో పాటు నిత్యం బ్రతికినట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎంత గొప్ప జయం అది అమ్మా. రాత్రి ఇక నెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరే లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఆమేన్. వారు ప్రియులారా చూడండి, యుగ యుగములు అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి, వాక్యం ద్వారా కడగబడి, వాక్యం ద్వారా ఉదయ స్నానం శుద్ధీకరణ పొందుకొని, ఆత్మ ద్వారా శుద్ధీకరణ పొందుకొని, క్రీస్తు కొరకు నిందలు, అపమానాలు, ఎన్నో శ్రమలు అనుభవించుకొని బ్రతున్న వారును దేవుడు ఇప్పుడు నేను ఏమాత్రను విడవను, ఎన్నడును, ఎడబాయను. ఆ మాటల్లో ప్రియులారా మనం చూస్తే అది 1000 సంవత్సరం మాత్రం కాదు, అది నిత్యం అన్నమాట. యుగ యుగాలు యేసుక్రీస్తుతో వారు బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహిస్తాడనమాట. ఎంత గొప్పది, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చాలు, హల్లెలూయా. పరిశుద్ధుడు, ప్రేమాపూరుడు, కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవునితో ప్రియులారా నిత్యం బ్రతకడం ఎంత గొప్ప అనుభవం, దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూస్తే 2వ పేతురు ప్రియులారా మనం చూస్తే మనం అనుకున్నాము భూమిలో వారి అయిపోయిందని. 2వ పేతురు ప్రియులారా 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 2వ పేతురు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు 13వ అధ్యాయం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఆమేన్. చూడండి, న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి, వాక్యములు లోతైన అనుభవముల క్రీస్తు కొరకు గట్టిగా నిలబడిన, సత్యం కొరకు, వాక్యం కొరకు, న్యాయం కొరకు, నీతి కొరకు నిలబడిన వారు 1000 ఏళ్ల పరిపాలన యేసుక్రీస్తు రాకడలో వారు ఎత్తబడతారు. మొదటి పునరుద్ధానములు వారు పాలు పొందుతారు. 2వ మరణం వారు అనుభవించలేదు. 2వ మరణం అంటే నిత్యం దేవుని నుండి దూరం అవడం అనమాట. పాదాలం నరకంలో ఆత్మ వెళ్ళిపోయే అనుభవం అనమాట. ఆ అనుభవంలో వెళ్ళలేదు. కానీ ఏ అనుభవంలో వెళతారు? వారు 1000 ఏళ్ల పరిపాలనలు, ప్రభుత్వం 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు. అది మాత్రం కాకుండా నిత్యం ప్రభుత్వం బ్రతుకుతారు. అది మాత్రం కాకుండా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఇప్పుడు ఉన్న ఆకాశ భూమి దేవుడు భూమి అగ్ని ద్వారా దేవుడు శుద్ధి చేసి, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది నూతన న్యూ ఎర్త్ అంటే న్యూ హెవెన్ దేవుడు తీసుకొని వస్తాయి అనమాట. అంటే పాపం లేని భూమి, అభ్యుద్ధం లేని భూమి, సాతం లేని భూమి, శాపం లేని భూమి దేవుడు తీసుకొని వచ్చి, ఆ భూమిలో దేవుడు యేసుక్రీస్తుతో పాటు వారు నిత్యం బ్రతుకుతారనమాట. అంటే న్యూ హెవెన్, న్యూ ఎర్త్. హల్లెలూయా. కాబట్టి మన చూపుల్లో చూస్తున్నది కొందరు అనుకున్నారు వారు ఇప్పుడే తీసివేస్తామని. కానీ ప్రియులరా, అది కూడా ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు హక్కు ఇవ్వలేదు అంటే ఎవరు ముట్టలేదు. లూకాసు సువార్త 12వ అధ్యాయము 4, 5, 6వ అధ్యాయంలో రాయబడింది, మీ తల వెంట్రుకలంతా లెక్కపడి ఉన్నాం, మీ తల వెంట్రుకలంతా లెక్కపడి ఉన్నాం, నా తల వెంట్రుకలు మీ తల వెంట్రుకలంతా లెక్కపడి ఉన్నాం, మన యేసుక్రీస్తు చేతిలో ఉన్నాం. కాబట్టి దేవుడు పరమేశ్వరు ఇవ్వకుండా ఎవరు మనల్ని ముట్టలేదన్నమాట. ఎవరు మనల్ని తాకలేదు. ఇప్పుడు యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి పర్మిషన్ ఇచ్చిన ఒకటి మాత్రమే తాకాము, లేదంటే తాకలేదు. ఎందుకంటే యేసుక్రీస్తుకు బెత్తాలి దేవదూతులు ఉంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తును కలిగిన మనకు కూడా బలమైన దేవదూతులు ఉంది, బెత్తాలియన్ దేవదూతులు ఉంది అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. అదే ప్రియులారా మనం చూస్తున్నాము 2వ రాజుల గ్రంథంలో ప్రియులారా మనం చూస్తున్నాము అరామ్ సైన్యం అంటే సిరియా సైన్యం, ఇస్రాయేల్ రాజ్యం ఎలీషా ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు ఎలీషా ఒక దాసుడు చూసుకొని చెప్తున్న మాట ఉంది, అరామ్ సైన్యం గురో వారు అందరు వచ్చారు, మనం గయమాత్. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశామన్నమాట. ప్రార్థన చేసినప్పుడు తన దాసుని కొరకు ప్రార్థన చేసినప్పుడు తన కన్ను తెరిచినప్పుడు దానికంటే బెటాలియన్ దేవదూతలు, అగ్ని రథాలు ఎలీషాకు ప్రియులరా కాపుదలు ఉంది అన్నమాట. కాబట్టి ఎలీషాకు అంత కాపుదలు ఉంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన, కొనబడిన
క్రిస్తువును కలిగిన ప్రియులరా గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్ల ఒక రక్తం చేత కొనబడిన కడగబడిన పరిశుద్ధన దేవుడు మహిమ నిరేసిన క్రిస్తు సర్వాధికారి దేవుడిని కలిగిన నాకు మీకు స్తోత్రం. చాలా చాలా దేవదూతులు ప్రియులారా మనకు ఉంది అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి, ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏలీషాకు అంత కాపుదల ఉండే ప్రియులారా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన కొనబడిన క్రిస్తువును కలిగిన మనకు దానికంటే ఎక్కువ కాపుదలలో మీరు ఉన్నామని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. అందుకొరకు ప్రియులారా మనం చూస్తున్నాము అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము చెరసాల్లో బంధించబడిన పేతురును బయటకు తీసుకొని రావడానికి దేవుడు తన మైటి అంటే తన ఎంచులను దేవుడు వాడుకున్నట్టు, దూదలను దేవుడు వాడుకున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కాలంలో అంత్యకాలంలో కడవరి కాలంలో యేసుక్రీస్తు యేసు రక్తం యేసునామం దేవుని వాక్యం వరకు నిలబడుతున్న నాకు మీకు దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాయి. కాబట్టి ప్రియులారా మనం భయపడవద్దు. హల్లెలూయా. కాబట్టి మరణం తర్వాత కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుంది అనే సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక క్రిస్తునందు ఒక భక్తుడు, ఒక విశ్వాసి, ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏం జరుగుతుంది? ఓటం కాదు, వారు ఆత్మ దేవుని చేతులు ఉంది, మరణం తర్వాత కూడా దేవుని చేతులు ఉంది అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. మరణం తర్వాత వారు ఓడిపోయినట్టు కాదు, క్రిస్తును నిందించిన తర్వాత కూడా ప్రియులారా నిత్యం దేవునితో అనమాట. బ్రతికినప్పుడు క్రిస్తు కొరకు అందుకొరకు పాడు చెప్తాను అనమాట. బ్రతికిన క్రిస్తు చావైతే లాభం. హల్లెలూయా. ఒకటి బ్రతికినా మనకు మేలు, ఎందుకంటే బ్రతుకుతున్నప్పుడు మన సంఘర్షణ కొరకు మనం బ్రతుకుతున్నాం అనమాట. ఇంకా నిద్రించినా గానీ క్రిస్తుతో పాటు ఇంకా హల్లెలూయా. కాబట్టి క్రిస్తునందున్న ప్రియులారా నాకు బ్రతికినా మనకు ఆశీర్వాదం, క్రిస్తు నిద్రించిన అది కూడా రెండు ఆశీర్వాదంగా దేవుడు ప్రియులారా మార్చిన. కాబట్టి మీరు మరణ భయం తొలగిపోయినాక, సాతాను గాడు మరణ భయాలు మీ మనసులో తీసుకొని పెడతాడేమో. మరణ భయం పరిశుద్ధాత్మ యేసులో దేవుని ప్రేమను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి తొలగిపోయినాక మరణ భయం, ప్రాణ భయం, రోగ భయం, భవిష్యత్తు కూర్చున్న భయాలు, తిరస్కార భయాలు, సాతాను తీసుకొని వస్తున్న ప్రతి మనుష్య భయాలు యేసులో పరిశుద్ధాత్మ దేవుని వాక్యం వలన యేసులో లయమైపోయినాక. కాబట్టి 1 యోహాను 4వ అధ్యాయము 18 వచన ప్రకారం దేవుడు తన ప్రేమతో నిండి ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందన్నమాట. కాబట్టి బ్రతికినంతకాలం క్రిస్తు కొరకు ప్రియులారా నిలబడుతున్న నేను లోతైన వాక్య అనుభవంలో దేవుడు మనం నడిపించినప్పుడు భయం లేకుండా బ్రతుకుతానమాట. పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన వ్యక్తి నిజంగా ధైర్యం కలిగిన వ్యక్తి అని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి గడ్గంతో తుపాకీతో ప్రియులారా వస్తున్న వారు కాదు, వారు ఫియర్ అనమాట. ఫియర్ కాబట్టి అలాగే వస్తుంది. కానీ నిజంగా ప్రియులారా మనం చూసినట్లయితే నిజంగా ప్రియులారా యేసుక్రీస్తులో మనం చూడవచ్చు, ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చామన్నమాట. ప్రేమతో నింపబడిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టడానికి వచ్చాం. అది ప్రియులారా ధైర్యం. హల్లెలూయా. ప్రేమతో నింపబడిన వారు, వాక్యంతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ధైర్యవంతులని సత్యం ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు తన శిష్యులను అలాగే చేశామన్నమాట. పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మతో అందరిని నింపి ప్రియులారా వారు బలవంతులుగా ధైర్యవంతులుగా దేవుడు మార్చిన అదే దేవుడు ఈ కాలంలో మనల్ని కూడా దేవుడు ఆత్మతో నింపి వాక్యతో నింపి ధైర్యవంతులుగా బలవంతులుగా దేవుడు తన రాజ్యం వరకు యేసువల్ల దేవుడు బలంగా వాడినాక దేవునికి స్తోత్రం. తప్పకుండా దేవుడు వాడతారు. కాబట్టి భయపడవద్దు, మరణాన్ని ప్రియులారా భయపడవద్దు. ఒకరోజు మన అందరు వెళ్ళిపోవాల్సిన వారం ఇది సత్యం కూడా అర్థం చేసుకోవాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది. బైబిల్లో రాయబడింది 70 కానీ 80 కానీ 120 కానీ లిమిటెడ్. ఎందుకంటే దేవుడు కోరుతుంది. ఎందుకంటే ఈ పాపం సిన్ఫుల్ న్యాచురల్ నాలో మీరు ఉంది అనమాట. సిన్ఫుల్ న్యాచురల్ తో నిత్యం ఈ భూమిలో ఇప్పుడు మనం బ్రతకాలని దేవుడు కోరుకోవడం లేదు, దేవుడే కోరుకోవడం లేదు. హల్లెలూయా. మన తండ్రి కోరుకోవడం లేదు, పరలోక తండ్రి కోరుకోవడం లేదు, ప్రభు కోరుకోవడం లేదు మనం ఈ సిన్ఫుల్ న్యాచురల్ తో ఉండాలని. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి దేవుని చిత్తమున్న రోజాక దేవుడు మనల్ని భూమిలో ఆయుస్సు ఆరోగ్యం బలం ఇచ్చి నడిపిస్తాడు. తర్వాత ప్రమోషన్ అనమాట. కాబట్టి దానిలో బాధపడవద్దు, ప్రమోషన్ వచ్చినప్పుడు బాధపడవద్దు. బైబిల్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది శ్రేష్టమైన దేశం. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రేష్టమైన దేశం అని మనం అనుకున్నాం, కానీ దేనికంటే శ్రేష్టమైన దేశం ఉంది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి ప్రియులారా మనం చూసిన దేవుడు వారికి చాలా ల్యాండ్ దేవుడు ఇచ్చినప్పుడు కూడా భూ సంబంధాన్ని దేవుళ్ళు అనుగ్రహించినప్పుడు కూడా వారి మనసు భూ సంబంధమైన బస్సు మీద ఆస్తి మీద లేదనమాట. వారి మనసు అంతా కూడా దేవుడు శిల్పిగా నిర్మించిన నూతన యెరూషలేం కొరకు వారు ఎదురు చూసామన్నమాట. దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం మీదే వారి దృష్టి. ఎందుకంటే అదే గొప్పది అనమాట.
శ్రేష్టమైన దేశం. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నది కాదు శ్రేష్టమైన దేశం, దీనికంటే శ్రేష్టమైన దేశం ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అదే ప్రియులారా హెవెన్, అదే నిత్య రాజ్యం, అదే శాశ్వత రాజ్యం. దాని కొరకు ప్రియుల దేవుడు నిన్ను పిలిచామన్నమాట. అందుకొరకు ప్రియులారా మనం నిలబడాలి. దేవుడు బలపరుస్తాడు. క్రీస్తు కొరకు మనం నిలబడాలి. శ్రమ అయినా, ఇబ్బందులైనా, అబద్ధాలు కొందరు చెప్తారేమో, తిట్టుతారేమో, ఆమె రకరకాలు మనకు వ్యతిరేకంగా కొందరు ఈబుల్స్ పెట్టి వాడతారేమో, దాని ముందు మనం కదిలిపోవద్దు అనమాట. దేవుడు బలపరుస్తాడు. కాబట్టి ప్రియుల దేవుడు మనల్ని బలపరిచినాక పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరిచినాక, ఆత్మలో, ప్రాణం, శరీరం, ఫైనాన్షియల్ రిలేషన్ ప్రతి పరిశుద్ధాత్మదేవుడు తాకినాక, దేవుడు బలపరిచినాక ఇప్పుడు బ్రతకనంతకాలం క్రీస్తు కొరకు బ్రతుకుదాం. బ్రతకైనా క్రీస్తు చావైతే ప్రియులరా మనకు అది మేలు అని సత్యం ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగితండి, ఉదయగాలు వాక్యం ద్వారా దేవ మీరు మాట్లాడిన వందనాలు తండ్రి. హోలీ స్పిరిట్ లోడ్ లోతైన వాక్య అనుభవంలోనికి మమ్మల్ని నడిపించుందండి. ప్రేమలో లోతైన అనుభవంలోనికి దేవ మమ్మల్ని అందరినీ మిక్కిలి లోతైన అనుభవంలోనికి నడిపించుందండి. ఓహే రబ కరబిన ఆత్మ బలపరచుందండి. ప్రాణం వాక్యం ద్వారా పరిశుద్ధపరిచినటువంటి వందనాలు తండ్రి. అపవాది క్రియలు లయమైపోయినాక, సాతాన్ ఆలోచన దనేమో చేసి లయమైపోయినాక తండ్రి, ప్రాణంలో ఉన్న ప్రతి కాలు స్వస్థపరచబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్. తల్లి నుండి ఎరకాలకు అన్యాయులు ఇప్పుడే స్వస్థ అనుభవించినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్కరు రిలేషన్షిప్ దీవిస్తున్నాం తండ్రి. ఫైనాన్షియల్ దీవిస్తున్నాం. సమృద్ధి, డబ్బు మీ రాజ్యం వరకు దేశంలో వచ్చినాక అని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. యెహోవా కాపరి నాకు లేమి కలగలేదు వాక్యమై ప్రార్థన ఇస్తున్నాం. పిలుపులకు రాసిన 4:19 వదనం దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మందురు ప్రతి అవసరంలో అద్భుతంగా యేసులో ఇప్పుడే ద నేమ్ ఆఫ్ జీసస్ తీర్చబడినాక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహేబన కోరిబిడే తండ్రి ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబ జదాలు దీవిస్తున్నాం తండ్రి. ఓహే రబ కరబిన సుగోలో కోరిబిడే తండ్రి ఆత్మ, ప్రాణం, శరీరం అంతా కూడా హోలీ స్పిరిట్ మీద తాకుతున్నటువంటి వందనాలు. బలమైన మీ అభిషేకంతో ఇప్పుడే కుమ్మరిస్తుందండి. ప్రభు మీ కొరకు తండ్రి లోబడుతున్న మీ ప్రేమ కొరకు, మీ పిలుపు కొరకు లోబడిన, స్పందించిన, సమర్పించిన అందరి మీద తండ్రి మీ ఆమె గొప్ప అభిషేకంతో కుమ్మరించుందండి. ఇప్పుడే దేవా యేసే మీ ఆత్మతో దింపవుతండి. హోలీ స్పిరిట్ దేవా ఆమె అభిషేకంతో కుమ్మరించుందండి. వారికి ఉన్న సవాలు ఓవర్కమ్ చేసే అభిషేకంతో నింపబోతండి. మీ ప్రేమతో కుమ్మరించుందండి. శిలువ ప్రేమతో కుమ్మరించుందండి. నేను ఏమాత్రం విడువను, ఎన్నడును ఎడబానని చెప్పిన దేవా మీకు వందనాలు. మా తల్లిదండ్రులందరూ మీరు లెక్కపడి ఉన్నవాటి సుధీస్తున్నాం తండ్రి. మీ కాపుదలలో తండ్రి మేమందరూ ఉన్నవాటి వందనాలు. వేసే మీ చేతిలో తండ్రి మమ్మల్ని మీరు ఆమె హాలీలు పెట్టినవాడి సుధీస్తున్నాం తండ్రి. క్రీస్తులో మమ్మల్ని తండ్రి దాచిపడినవాడి సుధీస్తున్నాం తండ్రి. దుష్టుడు ముట్టకుండా ప్రభువా మీ రక్తములో తండ్రి, మీ వాక్యములో తండ్రి ఆమె దేవా మీ ఆత్మ చేత నింపి మమ్మల్ని ఇసరే ప్రజలను మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా కాపాడిన దేవా మమ్మల్ని కూడా క్రీస్తులో ప్రభావ మమ్మల్ని దాచి పెట్టి జయంతో అనుదినం నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి సుధీస్తున్నాం తండ్రి. ఆరాధిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. ఇప్పుడు వచ్చిన అందరిని దీవిస్తున్నాం తండ్రి. మీరు అక్కడ మేమందరం ఎత్తపడిన గుంపులు ఉండే కృపదయము మొదటి పునరుద్ధానంలో పాల్గొందే కృప మాకు దేవా దయచేమో తండ్రి. రెండవ మరణం నుండి అలాంటి ఉన్న వారు రెండవ మరణం ఆమె ముట్టలేదు అని చెప్పిన దేవా మీకు స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి 1000 ఏళ్ల పరివారం ఉండే కృప మాకు దేవా దయచేమో. వేసే మీరు అక్కడ ఎత్తబడి నిత్యం యుగ యుగాలు నూతన ఆకాశ నూతన భూమిలో ప్రభా మీతో నిత్యం వచ్చే అనుభవం తండ్రి. ఆమె ఆ కృప తండ్రి మాకందరికీ దేవా దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్తం కింద అభిస్తున్నాము, మహిమ ఘనత మీకు అభిస్తున్నాము. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా మెసేజ్ మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను, రికార్డ్ చేశాము. కాబట్టి మీ ఫ్రెండ్స్ మిగిలిన వారికి దయచేసి మీరు షేర్ చేయండి. వారు కూడా బలపరచబడినట్టు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవునికి ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010
640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.